విధ్వంస రాజకీయం అట. మేడిగడ్డ బ్యారేజ్ను గోదావరి వరదకు వదిలేసుకుంటారు. అసలు మేడిగడ్డ బ్యారేజ్నే ఈరోజు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఆనాడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఆ నీళ్లు ఖాళీ చేసి ఆ బ్యారేజ్ రిపేర్ చేయాలని చెప్పేసి, మళ్ళీ విధ్వంస రాజకీయం అని చెప్పేసి మళ్ళీ మేడిగడ్డ చుట్టూ తిప్పుతా ఉన్నావు. అసలు మేడిగడ్డను అసలు అంత ఘోరంగా కట్టిందే నువ్వు మాట్లాడుతున్నావు. విధ్వంస రాజకీయం ఏమంది నీది కాదా? ఇట్లాంటి రాత్రులు చూస్తేనే మిమ్మల్ని తిట్టాలనిపిస్తుంది కల్వకుంట్ల కాలకేయులని. అందుకే మిమ్మల్ని కల్వకుంట్ల కాలకేయులు ఎందుకంటారంటే ఈ విధంగా విధ్వంసం చేశారు. మేడిగడ్డ గింతగానో పిల్లలు కుంగిపోతా ఉంటే అసలు దాని చర్యలు తీసుకోకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి మిమ్మల్ని ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి? మిమ్మల్ని సిగ్గుపడండి కొంచెమైనా. ఈ విధంగా మొత్తానికైతే కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాతట. వీళ్ళంతా రెచ్చగొడతా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి బలిదానాల పేరిట మళ్ళా రక్తదాహం ఈరోజు తీసుకుంటా ఉన్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళకు అమాయకులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ శవాల మీద రక్తదాహం తీర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళు శవాల పైన రాజకీయం చేయడానికి కల్వకుంట్ల కాలకేయులంతా రెడీ అయిపోయారు. తెలంగాణ ఉద్యోగులు అంతే. 1200 మంది అమరులను ఉసురు తీసుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రైవేట్ టీచర్లు కానీ, నిరుద్యోగులు కానీ, లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ, కొండగట్ట బాధితులు కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ అనేక మంది వేలాది మంది చచ్చిపోతే కూడా వాటిపైన కూడా శివరాజకీయం వేసారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలి. ఇటు ఆటో కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళను బలి తీసుకొని వాళ్ళపైన శివరాజకీయం చేయాలి. ఇప్పుడు అన్నదాతలకు మళ్ళీ అన్నదాతలు రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని వాళ్ళపైన శివరాజకీయం చేయాలి. ఇట్లా రక్తదానం తీసుకుంటా ఉంటారు. వీళ్ళకి ఎంతమంది చచ్చిపోతే రక్తదానం తీరుతో తెలియట్లేదు. ఆ విధంగా కల్వకుంట్ల కాలకేయులంతా కూడా ఈరోజు శివరాజకీయాలు చేసుకుంటూ శవాల పైన ప్యాలాలు ఏరుకుంటూ ఈరోజు బతుకుతా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయుల విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. శవాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకు కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయరు. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాలి, వాళ్ళని చంపాలి, దాంతో రాజకీయం చేయాలి, వాళ్ళు ఆ శివాల పైన ప్యాలాలు ఏరుకోవాలి. అది విధంగా వాళ్ళ వాళ్ళ రాజకీయ బతుకో లేకపోతే ఇంకేదో బతుకో గడుపుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పటికైనా ఇలాంటి అన్ని జరగకపోతే వేలాది మంది మరణాలు సంభవించే అవకాశం అయితే బలంగా ఉంది మిత్రులారా. అంతా రెచ్చగొట్టే విధానం తప్ప ఏది లేదు ఇలా. మేడిగడ్డ సర్కారు దండయాత్ర, మేడిగడ్డపై సర్కారు దండయాత్ర అంట. మేడిగడ్డపై సర్కారు అంట. దండయాత్ర ఎందుకు అవుతుందా? సిగ్గుండాలి కొంచెమైనా. ఆ దండయాత్ర అవుతుందా? వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేడిగడ్డలో ఏ విధంగా పిల్లలు కుంగిపోయాయో, మేడిగడ్డ కన్స్ట్రక్షన్ ఏ విధంగా నాసిరకంగా ఉందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల అక్రమాలు చేసినావు, 47,000 కోట్ల రూపాయలు మింగినవని కాగ్రిపోర్ట్ చెప్తా ఉంది కదా. సిగ్గుపడరు నాయన. ఇంకా ఇలాంటి రాతడానికి ఎవడైతే రాస్తున్నాడో, ఈ కృష్ణమూర్తి ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ వాడిని చెప్పించుకుంది అనాలి. ఎవడైతే ఉన్నాడో ఆ ఎడిటరా అంటారు కదా, ఫస్ట్ వాడిని చెప్పించుకుంది అనాలి. ఇట్లాంటి విషయం రాతలా సిగ్గుండాలి కొంచెమైనా. ఇదొకటి రాత. ఈడ పొట్టుడోడు సన్నాసి. ఇగో అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య అట. ఎంత దారుణం అంటే చెప్తున్నగా శవాల మీద ప్యాలాలు ఏరుకుని బతుకు ఈ కల్వకుంట్ల కాలకేయులు. సిగ్గుపడరా నాయన మీరంతా. మిమ్మల్ని ఇక్కడ ఉంచితే ఇంకా జనాలు చంపి వాళ్ళపైన శివరాజకీయాలు చేస్తారు వీళ్ళంతా. దయచేసి వాళ్ళని అసలు ఉంచొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇట్లాంటి పత్రికలు బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఈ పత్రికను బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే కొంత బాగుపడుతుంది. ఎంత దారుణం, ఇంత ఘోరంగా రాస్తారా? సిగ్గుపడాలి కొంచెమైనా. విధ్వంస రాజకీయం అట. మేడిగడ్డ బ్యారేజ్ను గోదావరి వరదకు వదిలేసుకుంటారు. అసలు మేడిగడ్డ బ్యారేజ్నే ఈరోజు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఆనాడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఆ నీళ్లు ఖాళీ చేసి ఆ బ్యారేజ్ రిపేర్ చేయాలని చెప్పేసి, మళ్ళీ విధ్వంస రాజకీయం అని చెప్పేసి మళ్ళీ మేడిగడ్డ చుట్టూ తిప్పుతా ఉన్నావు. అసలు మేడిగడ్డను అసలు అంత ఘోరంగా కట్టిందే నువ్వు మాట్లాడుతున్నావు. విధ్వంస రాజకీయం ఏమంది నీది కాదా? ఇట్లాంటి రాత్రులు చూస్తేనే మిమ్మల్ని తిట్టాలనిపిస్తుంది కల్వకుంట్ల కాలకేయులని. అందుకే మిమ్మల్ని కల్వకుంట్ల కాలకేయులు ఎందుకంటారంటే ఈ విధంగా విధ్వంసం చేశారు. మేడిగడ్డ గింతగానో పిల్లలు కుంగిపోతా ఉంటే అసలు దాని చర్యలు తీసుకోకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి మిమ్మల్ని ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి? మిమ్మల్ని సిగ్గుపడండి కొంచెమైనా. ఈ విధంగా మొత్తానికైతే కాంగ్రెస్ బలిపీఠంపై తెలంగాణ అన్నదాతట. వీళ్ళంతా రెచ్చగొడతా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి బలిదానాల పేరిట మళ్ళా రక్తదాహం ఈరోజు తీసుకుంటా ఉన్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళకు అమాయకులు పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ శవాల మీద రక్తదాహం తీర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున
వీళ్ళు శివాల పైన రాజకీయం చేయడానికి ఈ కల్వకుంట్ల కాలకేయులు అంతా రెడీ అయిపోయారు. తెలంగాణ ఉద్యోగులు అంతే, 1200 మంది అమరులను ఉసురు తీసుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రైవేట్ టీచర్లు కానీ, నిరుద్యోగులు కానీ, లేదంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ, కొండగట్ట బాధితులు కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆర్టిస్ట్ కార్మికులు కానీ అనేక మంది వేలాది మంది చచ్చిపోతే కూడా వాటిపైన కూడా శివరాజకీయం వేసారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలి. ఇటు ఆటో కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళను బలి తీసుకొని వాళ్ళపైన శివరాజకీయం చేయాలి. ఇప్పుడు అన్నదాతలకు మళ్ళీ అన్నదాతలు రెచ్చగొట్టి వాళ్ళని బలి తీసుకొని వాళ్ళపైన శివరాజకీయం చేయాలి. ఇట్లా రక్తదానం తీసుకుంటా ఉంటారు. వీళ్ళకి ఎంతమంది చచ్చిపోతే రక్తదానం తీరుతుందో తెలియట్లేదు. ఆ విధంగా కల్వకుంట్ల కాలకేయులంతా కూడా ఈరోజు శివరాజకీయాలు చేసుకుంటూ శివాల పైన ప్యాలాలు ఏరుకుంటూ ఈరోజు బతుకుతా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయుల విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. శివాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకు కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చేస్తున్నటువంటి శివరాజకీయాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయరు. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాలి, వాళ్ళని చంపాలి, దాంతో రాజకీయం చేయాలి, వాళ్ళు ఆ శివాల పైన ప్యాలాలు ఏరుకోవాలి. అది ఆ విధంగా వాళ్ళ వాళ్ళ రాజకీయ బతుకో లేకపోతే ఇంకేదో బతుకో గడుపుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పటికైనా ఇలాంటి అన్ని జరగకపోతే వేలాది మంది మరణాలు సంభవించే అవకాశం అయితే బలంగా ఉంది మిత్రులారా. అంతా రెచ్చగొట్టే విధానం తప్ప ఏది లేదు ఇలా. మేడిగడ్డ సర్కారు దండయాత్ర, మేడిగడ్డపై సర్కారు దండయాత్ర అంట. మేడిగడ్డపై సర్కారు అంట దండయాత్ర ఎందుకు అవుతుందా? సిగ్గుండాలి కొంచెమైనా. దండయాత్ర అవుతుందా? వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేడిగడ్డలో ఏ విధంగా పిల్లలు కుంగిపోయాయో, మేడిగడ్డ కన్స్ట్రక్షన్ ఏ విధంగా నాసిరకంగా ఉందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల అక్రమాలు చేసినావు, 47,000 కోట్ల రూపాయలు మింగినవని కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది కదా. సిగ్గుపడరు నాయన. ఇంకా ఇలాంటి రాతడానికి ఎవడైతే రాస్తున్నాడో, ఈ కృష్ణమూర్తి ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ వాడిని చెప్పించుకుందన్నాలి. ఎవడైతే ఉన్నాడో ఆ ఎడిటరా ఎవడంటారు అంటారు కదా, ఫస్ట్ వాడిని చెప్పించుకుందన్నాలి. ఇట్లాంటి విషయం రాతలా సిగ్గుండాలి కొంచెమైనా. ఇదొకటి రాత. ఈడ పొట్టుడోడు సన్నాసి. ఇగో అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య అట. ఎంత దారుణం అంటే చెప్తున్నగా శివాల మీద ప్యాలాలు ఏరుకుని బతుకు ఈ కల్వకుంట్ల కాలకేయులు. సిగ్గుపడరా నాయన మీరంతా. మిమ్మల్ని ఇక్కడ ఉంచితే ఇంకా జనాలు చంపి వాళ్ళపైన శివరాజకీయాలు చేస్తారు వీళ్ళంతా. దయచేసి వాళ్ళని అసలు ఉంచొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇట్లాంటి పత్రికలు బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు రెచ్చగొట్టేటువంటి ఈ పత్రికను బ్యాన్ చేయాలి. బ్యాన్ చేస్తే కొంత బాగుపడుతుంది. ఇంత ఘోరంగా రాస్తారా? సిగ్గుపడాలి కొంచెమైనా.